తనకు విచ్చేసిన మనశంకర వరప్రసాద్ గారు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నివాసానికి వెళ్లారు. అనంతరం విమాక్స్ థియేటర్కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారో రారో తెలియదు కానీ అనిల్ రావిపూడి మాత్రం వచ్చి సందడి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి గోదారోళ్ల మర్యాదలు మామూలుగా లేవని అన్నారు. త్వరలోనే మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అనిల్ రావిపూడి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవిని మరో 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లి మనశంకర వరప్రసాద్ చిత్రం ద్వారా అనిల్ రావిపూడి ఘన విజయాన్ని అందించారని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి అతిపెద్ద విజయం సాధించింది. సో వారం రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్తో రీజనల్ ఇండస్ట్రీగా దూసుకెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే చిరంజీవి గారిని మళ్ళీ ఆయన ఒక స్ట్రాంగ్ స్పేస్లో ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో తీసుకురావడంతో సినిమా ఈరోజు కలెక్షన్లు కానీ రెవెన్యూస్ కానీ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ చిరంజీవి గారి అభిమానులు అయితే అసలు మాటలో చెప్పలేను వాళ్ళ ప్రేమని. నేను తిరుగుతున్నాను, ప్రతి స్టేషన్లో తిరుగుతున్నాను, వాళ్ళు ఒక్కొక్కరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు, వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు. సో ఎనీ వాళ్ళందరూ సంతోషం చూసి నాకు ఈ సక్సెస్ ఇంకా డబుల్ అయింది. సో థ్యాంక్స్ టు మెగా అభిమానులందరికీ. అలాగే కామన్ ఆడియన్స్, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో గుంటూరు నుంచి వైజాగ్ వైపు ఒక చిన్న అంటే ఈ పండగకి నేను రిలాక్స్ అయ్యి ఇంట్లో కూర్చోవడానికి కూడా నాకు మనసు ఆగలేదు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ డైరెక్ట్గా కలిసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటే కానీ నాకు సంతృప్తిగా ఉండదు అనిపించి చిన్న సక్సెస్ టూర్ లాగా నేను ఒక్కనే బయలుదేరాను. మధ్యలో కొంతమంది టీం జాయిన్ అవుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా రిసెప్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఏ థియేటర్లో పెట్టినా మహిళలు ఒక 80% పైగా థియేటర్లో ఉంటున్నారు. థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం, దానికి మించి ఈ సక్సెస్ ఇచ్చారు. సో నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నేను టీవీ షోస్ కొన్ని చేయడం వల్ల అక్కడ కూడా చాలామంది నన్ను అభిమానించి వాళ్ళు కూడా థియేటర్స్కి పలకరిస్తున్నారు. మీ టీవీ షోస్ బాగున్నాయి, వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. అండ్ చిరంజీవి గారికి అండ్ వెంకటేష్ గారికి మా సినిమాలో అడగగానే వచ్చి దీంట్లో చేసినందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరు కాంబినేషన్